ఏమండి, ఈరోజు శ్రావణ శుక్రవారం. భర్త నిండు 100 ఏళ్ళు జీవించాలని ప్రతి ఆడది కోరుకునే పుణ్యదినం. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి అమంగళమైన మాటలు మాట్లాడకండి. వేళ కొళాలకైనా కూడా నన్ను మీ నుంచి దూరం చేయకండి. నేను కాదే చేస్తున్నది. అడ్డమైన వాళ్ళని నీ కొడుకు నరికేస్తుంటే రేపు మనడ్డు కూడా తొలగించుకోడనే నమ్మకం ఏముంది? అయ్యో లేదండి, వాడికి కాస్తంత ఆవేశం ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళు చెప్పే కట్టుకథలు విని వాణ్ణి హంతకుడిగా చూడకండి. ఎంతైనా మన బిడ్డ కదండి. కట్టుకథో కాదు, నువ్వే అడిగి ఎంతవరకు మన బిడ్డో నువ్వే తేల్చుకో. చేరా, నువ్వు ఆయన ఎవరినో కొట్టి చంపావట, నిజమా? చెప్పరా, చెప్పకపోతే నన్ను చంపకు తినట్టే. మరే ముందు నా మెడలోకి వచ్చింది మాంగళ్యం, ఆ తర్వాత నా ఒడిలోకి వచ్చింది నువ్వు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఏ ఆడితేనా కోరుకునేది ఒక్కటేరా, పుణ్యశ్రీగా పసుపు కుంకాలతో చనిపోవాలని. ఈరోజు నేను అదే కోరుకుంటున్నాను రా. దయచేసి నాకు అలాంటి చావుని ప్రసాదించరా. వివేక్, వివేక్, ఏమిటయ్యా రాత్రంతా ఇక్కడే పడుకున్నావా? మళ్ళీ ఇంట్లో గొడవ? అర్థం చేసుకునే అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఇంట్లోంచి వెళ్ళిపోమంది బాబాయ్. నాకు ఇప్పుడు ఎవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని అయిపోయాను. రేయ్, నువ్వంటారు వాడు వింటరా, నీకోసం ఎంతమంది వచ్చారో చూడు. వీళ్ళు ఎల్ఐసి వర్కర్ యూనియన్ మెంబర్. నాతో వీళ్ళకేంటి పని? మా యూనియన్ లీడర్ పోస్ట్ కి మీకొక్కరికి అర్హత ఉంది. మీరే మా లీడర్. అవును వివేక్, నీకు చదువు ఉంది, పరిస్థితులు తారుమారైతే తిరగబడే తత్వం ఉంది, సాటి వారి బాధను అర్థం చేసుకునే సమర్థత ఉంది, అవసరమైనప్పుడు తెగించే ధైర్యం ఉంది, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరం అయినా వెళ్లే పట్టుదల ఉంది. నీకో గమ్యం ఉంది, లక్ష్యం ఉంది, ధ్యేయం ఉంది. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏంటి జమీందార్ గారు, పొద్దునే రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారు? నువ్వు అడిగిన స్థలాన్ని వేద పాఠశాల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి వస్తున్నాను. ఏమండి, మీకేమైనా మతిపోయిందా? ఆ ఏరియాలో గజం భూమి 100 రూపాయలు కూడా చేయదు. 10,000 ఇస్తానన్నాను, అయినా వినకుండా ఆ పిచ్చి పంతులకి దేశానికి ఏ విధంగా పనికిరాని ఆ బోడి ఉండు పిల్లలు చదువుకునే వేద పాఠశాలకు రాసిస్తావా? అదంతా జరిగిపోయింది, ఇప్పుడు చేసేదేం లేదు. ఆగండి, అంతేం జరగలేదు జమీందార్ గారు. మీరు అలా సంతకం చేసిన కాగితాలు ఇలా వెనకాల నుంచి వచ్చేసాయి. మీరు ఇంకో సంతకం చేశారనుకోండి, అది కాస్త నా సొంతం అవుతుంది. ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. నాకు డబ్బే కావాలనుకుంటే ఆ స్థలాన్ని వేద పాఠశాలకి ఉచితంగా ఇచ్చుండేవాడిని కాదు. నేను చచ్చిన సంతకం పెట్టను. ఏసేంట్రా? पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद
యోపామాయతనం వేద. కాపాడు. ఏమైంది? రామసుబ్బారెడ్డి నన్ను